Hello everyone, welcome to Groups Master. This is APPSC Group-1 Mains 2023 Science and Technology Question Paper Discussion. ఇందులో మనం పార్ట్ 4 ఈ వీడియోలో మనం 3 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. టోటల్ 3 క్వశ్చన్స్ 5, 6 and 7 AB. సో టోటల్ మనం ఇందులోని చూసే క్వశ్చన్స్ వచ్చేసరికి 6 క్వశ్చన్స్ ఉంటాయి. This is our official website groupsmaster.com. Please visit this website for further information and any updates. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. 5A క్వశ్చన్ ఏంటి అడుగుతున్నాడంటే, క్లైమేట్ చేంజ్ ఈజ్ ఎ గ్లోబల్ కన్సర్న్ విచ్ నీడ్స్ అర్జెంట్ ఇంటర్వెన్షన్ టు కంబాట్ ఇట్. సో ఎక్స్ప్లెయిన్ ది స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు, ఎక్స్ప్లెయిన్ వై అని అడుగుతున్నాడు, ఎక్స్ప్లెయిన్ వై రీజన్స్ అడుగుతున్నాడు అనమాట. సో లెట్ us try to answer this question first of all, this part of the question. Climate change has emerged as one of the most pressing global concerns of our time, demanding urgent and collective intervention from nations, communities and individuals alike because of the following reasons అని ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఫస్ట్ లైన్ ఫస్ట్ మనం ఏ డైమెన్షన్ మీద రాస్తున్నాం అంటే, క్లైమేట్ చేంజ్ అనేది సిగ్నిఫికెంట్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది. ఎలా క్రియేట్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ గ్లోబల్ టెంపరేచర్స్ ఆర్ రైజింగ్. అండ్ గ్లోబల్ టెంపరేచర్స్ ఎప్పుడైతే రైజ్ అయ్యాయో మనకి గ్లాషియర్స్, ఐస్ క్యాప్స్ మెల్ట్ అవుతున్నాయి. మెల్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి వచ్చిన వాటర్ వల్ల సీ లెవెల్ రైజ్ అవుతుంది. దానివల్ల మనకి కోస్టల్ ఏరియాస్లో ఫ్లడ్డింగ్స్ వస్తున్నాయి. కోస్టల్ ఏరియాస్లో ఫ్లడ్డింగ్స్ రావడం వల్ల ఇట్ ఈస్ థ్రెటనింగ్ ద లో లయింగ్ ఏరియాస్ అండ్ ద స్మాల్ ఐలాండ్ నేషన్స్ అండ్ ఆల్సో డెన్స్లీ పాపులేటెడ్ కోస్టల్ సిటీస్. It is further displacing the millions of people and leading to economic and humanitarian crisis అని మనం ఫస్ట్ డైమెన్షన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ డైమెన్షన్ మీద. నెక్స్ట్ డైమెన్షన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే, క్లైమేట్ చేంజ్ ఇస్ కంట్రిబ్యూటింగ్ టు ద లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. హౌ బయోడైవర్సిటీ ఈజ్ లూజింగ్ మీన్స్ ఈకోసిస్టమ్స్. క్లైమేట్ చేంజ్ అనేది క్లైమేట్లో చేంజ్ రావడం వల్ల, ర్యాపిడ్గా చేంజెస్ రావడం వల్ల ఆ ర్యాపిడ్ చేంజింగ్ కండిషన్స్కి ఈకోసిస్టమ్స్ అడాప్ట్ అవడంలో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాయి. ఓకే, అలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నప్పుడు చాలా స్పీసీస్ అనేవి ఎక్స్టింక్ట్ అవుతున్నాయి. సో స్పీసీస్ ఎక్స్టింక్ట్ అవడం వల్ల మనకి ఫుడ్ చైన్లోని, ఫుడ్ వెబ్లోని డిస్రప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మనం సెకండ్ డైమెన్షన్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ మీద ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ థర్డ్ డైమెన్షన్ ఏం తీసుకున్నాం? ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. క్లైమేట్ చేంజ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. ఏంటంటే అవి హరికేన్స్, డ్రాట్స్ అండ్ హీట్ వేవ్స్. సో ఇవి చాలా ఫ్రీక్వెంట్గా, చాలా ఇంటెన్స్గా వస్తున్నాయి అనమాట. దీనివల్ల డెత్ రేట్స్ పెరుగుతున్నాయి, దట్ ఈస్ ఇంక్రీజ్డ్ మొటాలిటీ రేట్స్ అండ్ ఆల్సో యూ కెన్ సీ ద హ్యూమన్ ఇంజురీస్ అండ్ ఆల్సో స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్ ఇన్ ద సొసైటీ. అలాగే హీట్ వేవ్స్ వస్తున్నాయి. హీట్ వేవ్స్ రావడం వల్ల హీట్ రిలేటెడ్ ఇల్నెస్ వస్తుంది. అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ ద ఎయిర్ పొల్యూషన్ విచ్ ఈస్ వర్సనింగ్ డ్యూ టు టెంపరేచర్ రైజ్. ఈ విధంగా థర్డ్ డైమెన్షన్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్, క్లైమేట్ చేంజ్ అనేది ఎకనామిక్ రిస్క్ కూడా చాలా ప్రొవైడ్ చేస్తుంది. ఎకనామిక్ రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంది క్లైమేట్ చేంజ్ వల్ల అని మనం ఫోర్త్ డైమెన్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎలాగ ఎకనామిక్ రిస్క్ అంటే, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, ఫ్లడ్స్, కోస్టల్ ఫ్లడ్స్ రావడం వల్ల మనకి ఆ ఏరియాస్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది. అలాగే హోమ్స్ డ్యామేజ్ అవుతున్నాయి. మెయిన్ అగ్రికల్చర్ అనేది డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల మనకి ఎకానమీ మీద బర్డెన్ పడుతుంది. ఎకానమీకి చాలా రిస్క్ క్రియేట్ అవుతుంది. అలాగే బిజినెసెస్, ఇండస్ట్రీస్ ఏవైతే స్టేబుల్ క్లైమాటిక్ కండిషన్స్ మీద డిపెండ్ అయ్యాయో అవి డిస్రప్షన్స్ ఫేస్ చేస్తున్నాయి వాటి ప్రొడక్షన్, సప్లై చైన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్లో. ఇదంతా కూడా ఎకనామిక్ ఇంపాక్ట్ డైమెన్షన్. నెక్స్ట్ డైమెన్షన్ ఏంటంటే, క్లైమేట్ చేంజ్ ఆల్రెడీ సొసైటీలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్ని ఇంక్రీజ్ చేస్తుంది. మెయిన్లీ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద వల్నరబుల్ పాపులేషన్. క్లైమేట్ చేంజ్ ఎకనామిక్ రిస్క్, ఎకనామిక్ ఫ్యాక్టర్ వల్ల ఆల్రెడీ అగ్రికల్చర్ డిస్రప్ట్ అవడం వల్ల అది ఫుడ్ మీద ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేస్తుంది. సో దానివల్ల మనకు ఆల్రెడీ వల్నరబుల్ పాపులేషన్ పవర్టీలో ఉంటారు. సో వాళ్ళకి ఫుడ్ అండ్ వాటర్ ఇన్సెక్యూరిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో అలాగే హెల్త్ రిలేటెడ్ రిస్క్స్ అనేవి వాళ్ళు ఈజీగా ఎక్స్పోజ్ అవుతున్నారు. సో ఈ విధంగా సివియర్లీ క్లైమేట్ చేంజ్ ఈస్ ఎఫెక్టింగ్ ద డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీస్. కోస్టల్ ఫ్లడ్స్ వల్ల చాలా మంది మూవ్ అవుతున్నారు ఇన్లాండ్ ఏరియాస్లో. సో ఇట్ ఈస్ కాజింగ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఈ విధంగా మనం సోషల్ ఇన్ఈక్వాలిటీస్ డైమెన్షన్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒక రీజన్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? డిస్కస్ హౌ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ ఈస్ మిటిగేటింగ్ ద డివాస్టేటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్కి క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ ఒక సొల్యూషన్. అది ఎలాగా సొల్యూషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సో క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అంటే ఏంటో డిఫైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇట్ ఈస్ అన్ అప్రోచ్ దట్ ఎయిమ్స్ టు అడ్రస్ ద ఛాలెంజెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వైల్ ఎన్హాన్సింగ్ ద అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ, రిలయన్స్ అండ్ సస్టైనబిలిటీ.
climate smart agriculture mitigates devastating effects of the climate change in this way. Okay, let us see. First point ఏంటంటే క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ దేని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే అడాప్టివ్ స్ట్రాటజీస్. ఆల్రెడీ కండిషన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి, సో యూ హ్యావ్ టు అడాప్ట్ టు దట్ చేంజెస్. ఓకే, సో అడాప్టివ్ స్ట్రాటజీస్ ఏంటి? అడాప్టివ్ స్ట్రాటజీస్ మెయిన్లీ ఫార్మర్స్కి అగ్రికల్చర్లో ఎంగేజ్ అయిన కమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది. సో ఏంటి అడాప్టివ్ స్ట్రాటజీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ప్రమోట్ క్లైమేట్ రెసిలియంట్ క్రాప్ వెరైటీస్ అండ్ ఆల్సో లైవ్ స్టాక్ బ్రీడ్స్ దట్ ఆర్ బెటర్ suited to withstand the extreme weather events like drought and heat stress. This is the first point. Next, second point ఏంటంటే climate smart agriculture encourages the adoption of practices such as agroforestry and also conservation agriculture and also improved water management techniques to enhance the reliance and adaptability in the agricultural systems. నెక్స్ట్ డైమెన్షన్ ఏంటంటే క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అనేది సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ మీద ఎక్కువ ఎంపసిస్ చేస్తుంది. సో సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి? సాయిల్, వాటర్ అండ్ బయోడైవర్సిటీ. సో వీ హ్యావ్ టు అడాప్ట్ ద ప్రాక్టీసెస్ సచ్ as agroforestry, conservation tillage and integrated pest management under the sustainable management natural resources to help improve soil health and also to reduce erosion and also to enhance the water conservation and minimize the use of synthetic inputs. సో ఈ విధంగా నెక్స్ట్ డైమెన్షన్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ మీద రాయడం జరిగింది. నెక్స్ట్ డైమెన్షన్ ఏంటి? క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ ఈస్ ప్రమోటింగ్ the practices that are enhancing carbon sequestration. You know that's carbon sequestration from Prim's point of view. You are not explaining it here. So such as agroforestry, afforestation and the use of cover crops. ఈ విధంగా కార్బన్ సీక్వెస్ట్రేషన్ ప్రమోట్ చేస్తుంది. అయితే దీనివల్ల ఈ ప్రాక్టీసెస్ ఏం చేస్తుందంటే క్యాప్చర్ అండ్ స్టోర్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ అండ్ మిటిగేటింగ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. దీనివల్ల క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ ఈజ్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ ఇంక్రీజింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ చేయడానికి సిఎస్ఏ అనేది ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ డైమెన్షన్. సో ఇన్ ఎ సస్టైనబుల్ మేనర్ అది కూడా. సో దిస్ ఇన్వాల్వ్స్ అందులో ఏం స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తుంది? బై అడాప్టింగ్ ఇన్నోవేటివ్ అండ్ ఎఫిషియంట్ టెక్నాలజీస్. ఏంటంటే అవి ప్రిసిషన్ అగ్రికల్చర్, నెక్స్ట్ వన్ ఇస్ డ్రిప్ ఇరిగేషన్ అండ్ ఆల్సో ఇంప్రూవ్డ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. వీటి ద్వారా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని సిఎస్ఏ ఇంక్రీజ్ చేస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ డైమెన్షన్ ఏంటంటే క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ ఈజ్ ఎంపసైజింగ్ ఆన్ కేర్ఫుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్ అప్లికేషన్ అండ్ ఆల్సో ఇంప్రూవ్డ్ లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ మీథేన్ ఎమిషన్స్ డిక్రీజ్ చేయడానికి, అలాగే ఎఫిషియంట్ ఎనర్జీ యూజ్ ఇన్ ఫార్మింగ్ ఆపరేషన్స్ కోసం ఈ కేర్ఫుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్ అప్లికేషన్స్ని అండ్ ఇంప్రూవ్డ్ లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ని ఎంకరేజ్ చేస్తుంది. అలాగే సిఎస్ఏ నెక్స్ట్ డైమెన్షన్లో ఏం చెప్తున్నాం అంటే సిఎస్ఏ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ ఇన్వాల్వ్స్ ప్రొవైడింగ్ ఫార్మర్స్కి, స్టేక్ హోల్డర్స్కి, పాలసీ మేకర్స్కి నెసెసరీ నాలెడ్జ్, స్కిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది, నెసెసరీ రిసోర్సెస్ టు అడాప్ట్ ద క్లైమేట్ రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. ఏంటంటే స్కిల్స్ అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, information sharing, capacity building initiatives to enable farmers to make informed decisions and adapt to changing climate change conditions effectively. సో ఈ విధంగా క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అనేది క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ని మిటిగేట్ చేయడంలో హెల్ప్ చేస్తుందని ఎక్స్ప్లెయిన్ చేసాం. అయితే దీన్ని ఈ విధంగా కన్క్లూడ్ చేయొచ్చు. బై ఇంటిగ్రేటింగ్ దీస్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ సిఎస్ఏ కంట్రిబ్యూట్స్ టు మిటిగేటింగ్ ద డివాస్టేటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ద ఎన్విరాన్మెంట్. సో ఈ విధంగా క్వశ్చన్కి ఆన్సర్ చేసాం. ఇందులో చాలా పాయింట్స్ మెన్షన్ చేసాం. సో అన్ని రాయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ ఆన్సర్ షార్ట్ చేసుకొని మీరు క్వశ్చన్కి ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ 5Bలో ఏం అడుగుతున్నారు? వాట్ ఈజ్ మెంట్ బై ఫస్ట్ పార్ట్ ఓపెన్ కాస్ట్ మైనింగ్. ఓపెన్ కాస్ట్ మైనింగ్ని డిఫైన్ చేయమంటున్నాడు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటే ఏం లేదు, ఇది ఒక మైనింగ్ టెక్నిక్ ఇన్ విచ్ లార్జ్ స్కేల్ ఎక్స్కవేషన్ ఈస్ కండక్టెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ టు ఎక్స్ట్రాక్ట్ వాల్యుబుల్ మినరల్స్ ఆర్ రిసోర్సెస్ దట్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద షాలో డెప్త్స్. యాక్చువల్లీ ఓపెన్ కాస్ట్ మైనింగ్లో ఏం చేస్తున్నాం అంటే మనం పైన సాయిల్ని చాలా మటుకు రాక్స్ని, వెజిటేషన్ని రిమూవ్ చేసి మన కావాల్సిన డిజైర్డ్ మినరల్స్ని ఎక్స్కవేట్ చేస్తున్నాం అనమాట, బయటికి తీస్తున్నాం. సో దీనివల్ల మనకి క్లియర్గా తెలుస్తుంది నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకే మనకి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో ఇమీడియట్గా డిస్కస్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ద ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ దాని సొల్యూషన్స్ అడుగుతున్నాడు. సో మనకు ఓపెన్ కాస్ట్ మైనింగ్ మెయిన్లీ ఎక్కడ యూస్ చేస్తాం అంటే ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కోల్, కాపర్, గోల్డ్, ఐరన్ అండ్ అదర్ ఇంపార్టెంట్ మినరల్స్. ఇది ఓపెన్ కాస్ట్ మైనింగ్ డెఫినేషన్. సో let us discuss the next part of the question. Impact of open cast mining on the environment ఏంటో చూద్దాం. ఫస్ట్ dimension is habitat destruction. ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల
మనకి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఉన్న హ్యాబిటేట్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇందులో మనకి మెయిన్ ఏంటంటే మన లార్జ్ ఏరియాస్ ఆఫ్ ద ల్యాండ్ని రిమూవ్ చేస్తున్నాం, క్లియర్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే ఈకో సిస్టమ్స్, హ్యాబిటేట్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. అలాగే పైన ఉన్న వెజిటేటివ్ కవర్ అంతా రిమూవ్ చేస్తున్నాం, టాప్ సాయిల్ని రిమూవ్ చేస్తున్నాం. సో ఇది మనకి బయోడైవర్సిటీ లాస్కి కంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే న్యాచురల్ ఇంబ్యాలెన్సెస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఫ్లోరా అండ్ ఫానా ఆ ఏరియాలో ఉన్న ప్లాంట్ అండ్ యానిమల్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది, ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది అక్కడ. నెక్స్ట్ మన డైమెన్షన్ ఏంటంటే సాయిల్ ఎరోజన్, ద రిమూవల్ ఆఫ్ టాప్ సాయిల్ అండ్ వెజిటేషన్, ఎక్స్పోజింగ్ ద అండర్లయింగ్ సాయిల్ టు ద ఎరోజన్ బై విండ్ అండ్ వాటర్. నెక్స్ట్ ఇట్ ఈస్ లీడింగ్ టు డిగ్రేడేషన్ ఆఫ్ ద ఫెర్టైల్ సాయిల్. పైన ఉన్న సాయిల్ కవర్ అంతా తీసేయడం వల్ల సాయిల్ టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ అంతా కూడా మనకి వెజిటేటివ్ కవర్తో ఉంటుంది, ఫెర్టైల్గా ఉంటుంది. అదంతా మనం రిమూవ్ చేయడం వల్ల ఆ సాయిల్లో న్యూట్రియంట్స్ అన్ని పోతున్నాయి. అలాగే మనకి అగ్రికల్చర్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే ఇట్ ఈస్ రెడ్యూస్ ద కెపాసిటీ ఆఫ్ ద వెజిటేషన్ రీజనరేషన్, మళ్ళీ అక్కడ అగ్రికల్చర్ యాక్టివిటీ క్రియేట్ చేయడానికి, అలాగే అక్కడ ఏమైనా ఫారెస్ట్స్ కానీ ట్రీస్ కానీ మళ్ళీ గ్రో అవడానికి కావాల్సిన వెజిటేషన్ అనేది అక్కడ ఉండట్లేదు. సో అక్కడ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ మీద రాస్తాం. Open cast mining can result in water pollution through the release of contaminants into nearby water bodies. సో మనకి ఎప్పుడైతే అక్కడ అంత లార్జ్ ఏరియాలో మనం ఓపెన్ కాస్ట్ మైనింగ్ అనేది కండక్ట్ చేసామో ఖచ్చితంగా అక్కడ ఉన్న కెమికల్స్ అన్ని బయటకు వస్తాయి. ఆ కెమికల్స్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ నియర్ బై ఉన్న వాటర్ బాడీస్ ఉంటే అందులోకి రిలీజ్ అవుతాయి. దానివల్ల అవన్నీ కూడా పొల్యూట్ అవుతాయి అనమాట. యాక్చువల్లీ ఇందులో మనం చాలా కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటాం, సైనైడ్ లైక్ మెర్క్యూరీ. సో ఇవి కూడా ఆ మైనింగ్తో పాటు రిలీజ్ అయ్యి వాటర్ ఆ రివర్స్లోని, లేక్స్లోని, గ్రౌండ్ వాటర్లో కలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇవంతా కూడా మనకి నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది హ్యూమన్ హెల్త్ మీద, అక్కడ ఉన్న ఆక్వాటిక్ ఈకో సిస్టమ్స్ మీద. నెక్స్ట్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్. నెక్స్ట్ డైమెన్షన్ ఇస్ ఎయిర్ పొల్యూషన్. ఆబ్వియస్లీ యూ నో దట్ మనం ఎక్కడైనా జస్ట్ ఒక క్రేన్ కానీ ఏదైనా సరే ఒక యాక్టివిటీ జరుగుతుందంటే, డిగ్గింగ్ యాక్టివిటీ, ఇమీడియట్గా అక్కడ డస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో మనం ఇంత లార్జ్ స్కేల్లో చేస్తుంటే చాలా డస్ట్, పార్టికులేట్ మ్యాటర్ జనరేట్ అవుతుంది ఆ యాక్టివిటీ నుంచి. సో ఇట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు ఎయిర్ పొల్యూషన్. సో అక్కడ నియర్ బై సరౌండింగ్ ఏరియాస్లోని ఎయిర్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఆ ఎయిర్ క్వాలిటీ ఎఫెక్ట్ అయిన తర్వాత మనకి ఎఫెక్ట్ అయినప్పుడు ఆ ఎయిర్లోకి మనకి మైనింగ్ ఆపరేషన్ ద్వారా సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ లీడింగ్ టు యాసిడ్ రైన్స్ ఇన్ సమ్ ప్లేసెస్ అండ్ ఆల్సో క్రియేటింగ్ రెస్పిరేటరీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్. నెక్స్ట్ డైమెన్షన్ ఏంటంటే ల్యాండ్స్కేప్ ఆల్టరేషన్. అంత లార్జ్ స్కేల్లో మనం ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయడం వల్ల అక్కడ ఉన్న ల్యాండ్స్కేప్ అంతా కూడా చాలా డ్రాస్టికల్గా చేంజెస్ కనిపిస్తాయి అక్కడ. సో ఇట్ ఈస్ లీవింగ్ లైక్ ఓపెన్ పిట్స్ ఉంటాయి చాలా. అలాగే ఆ ల్యాండ్ ఫామ్స్ అన్ని కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇది మనకి చూడడానికి చాలా లాంగ్ లాస్టింగ్ విజువల్ ఇంపాక్ట్స్ కనిపిస్తాయి. మన ఆ ఏరియాలోకి వెళ్ళి చూడగానే ఇక్కడ ఒక డిగ్గింగ్ యాక్టివిటీ జరిగింది అని ఈజీగా చెప్పగలం అనమాట. సో దట్ ఈస్ లాంగ్ లాస్టింగ్ విజువల్ ఇంపాక్ట్స్ ఆన్ దట్ ఎన్విరాన్మెంట్. అండ్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ అక్కడ చాలా మటుకు డ్రైనేజ్ ప్యాటర్న్స్ కూడా, న్యాచురల్గా ఫ్లో అవుతున్న డ్రైనేజ్ ప్యాటర్న్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి అనమాట. ఇట్ కెన్ ఫర్దర్ led to flooding in the nearby areas and changes in the groundwater levels of that particular area. సో ఇది నెక్స్ట్ డైమెన్షన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇంపాక్ట్స్కి సొల్యూషన్స్ ఏంటి అనేది నెక్స్ట్ ఇక్కడ అడిగాడు. సో ఆ సొల్యూషన్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ సొల్యూషన్ ఇస్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ ఎఫెక్టివ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్స్, mainly to ensure that mining operations follow strict guidelines and also టు మినిమైజ్ దర్ ఎఫెక్ట్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. మనకు ఒక ఇంపార్టెంట్గా ఒక మినరల్ మనం ఖచ్చితంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మరి అక్కడ చేయాలి అంటే ఎన్విరాన్మెంట్ మీద ఇంపాక్ట్ పడుతుందని చెప్పి మనం కూర్చోలేం కదా. సో ఖచ్చితంగా అక్కడ అది చేయాలి. సో ఆ ఇంపాక్ట్ అనేది మినిమైజ్ చేసే ప్రాసెస్ అక్కడ డిగ్గింగ్ యాక్టివిటీ చేస్తున్న వాళ్ళు ఫాలో అయ్యారా లేదా అనేది, ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ అని ఫాలో అవుతున్నారా లేదా అనేది చూడాలి. సో వీ నీడ్ ప్రాపర్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్. It includes conducting environmental impact assessments and also implementing కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ప్రోగ్రామ్స్. మానిటర్ చేస్తూ ఉండాలి యాక్టివిటీని చాలా క్లియర్గా. అలాగే ఎన్ఫోర్సింగ్ ద స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్. సో ఇవి ఫస్ట్ సొల్యూషన్. నెక్స్ట్ సొల్యూషన్ ఏంటంటే సస్టైనబుల్ మైనింగ్ ప్రాక్టీసెస్. సో వీ నీడ్ టు ప్రమోట్ సస్టైనబుల్ మైనింగ్ ప్రాక్టీసెస్ టు మినిమైజ్ ద ఎన్విరాన్మెంటల్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ద ఓపెన్ కాస్ట్ మైనింగ్. ఇట్ ఇంక్లూడ్స్ efficient use of resources and reducing waste generation and implementing advanced technologies to minimize pollution and energy consumption. ఈ విధంగా సస్టైనబుల్ మైనింగ్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రీహాబిలిటేషన్ అండ్ రీక్లమేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ డైమెన్షన్లో. సో effective post mining reclamation is crucial to restore land and ecosystems affected by the open cast mining. మనకి
ఇది ఎలా చేస్తాము అంటే బై రీస్టోరింగ్ ద టాప్ సాయిల్. ఆల్రెడీ టాప్ సాయిల్ మనం డిస్టర్బ్ చేసాం కనుక టాప్ సాయిల్ మళ్ళీ రీస్టోర్ చేసే యాక్టివిటీ కండక్ట్ చేయాలి. అలాగే రీవెజిటేషన్, మళ్ళీ అక్కడ వెజిటేషన్ని ఇంక ప్రమోట్ చేయాలి. అలాగే వీ హ్యావ్ టు టేక్ సమ్ మెజర్స్ టు కంట్రోల్ ద ఎరోజన్ టు సమ్ ఎక్స్టెంట్. సో ఈ విధంగా మనం రీహాబిలిటేషన్, రీక్లమేషన్ చేయొచ్చు. నెక్స్ట్, ఆల్సో రీహాబిలిటేట్ ఏరియాస్ కెన్ ప్రొవైడ్ హ్యాబిటేట్ ఫర్ వైల్డ్ లైఫ్ అండ్ రీస్టోర్స్ ఎకనామిక్ ఈకోసిస్టమ్ ఫంక్షన్స్ అండ్ సపోర్ట్ సస్టైనబుల్ ల్యాండ్ యూస్ ప్రాక్టీసెస్. ఈ రీక్లమేషన్ చాలా ఇంపార్టెంట్ కనుక నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో యాడ్ ఎ నోట్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పోస్ట్ మైనింగ్ రీక్లమేషన్ అని అడిగారు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ పోస్ట్ మైనింగ్ రీక్లమేషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైన్ రీక్లమేషన్ అంటే ఏంటో జస్ట్ తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైన్ రీక్లమేషన్ అంటే ఏం లేదు, ఆల్రెడీ ఒక ల్యాండ్ డిస్టర్బ్ అయిపోయింది కనుక దాన్ని మళ్ళీ ఆ ల్యాండ్ని ప్రీవియస్ అన్డిస్టర్బ్డ్ ఏరియా వైజ్గా తీసుకురావడం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం దాన్ని మోడిఫై అయిన ల్యాండ్ని మళ్ళీ మనం ఈకో సిస్టమ్ ఫంక్షన్ అయ్యే విధంగా మళ్ళీ యూజబుల్ స్టేట్లోకి తీసుకురావాలి, ఎకనామికల్లీ యూజబుల్ స్టేట్లోకి. అదే మైన్ రీక్లమేషన్. నెక్స్ట్, ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే, పోస్ట్ మైనింగ్ రీక్లమేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మిటిగేటింగ్ ద లాంగ్ టర్మ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చేస్తుందంటే, helps in mitigating the long-term environmental impacts of those mining activities. So ఈ పోస్ట్ మైనింగ్ రిక్లమేషన్ మనకి ఎకలాజికల్ ఇంటిగ్రిటీ ఆఫ్ దట్ ల్యాండ్ రీస్టోర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే ఇట్ ప్రమోట్స్ ద బయోడైవర్సిటీ ఇన్ దట్ ఏరియా అండ్ ఆల్సో సపోర్ట్ సస్టైనబుల్ ల్యాండ్ యూజ్ ఆప్షన్స్. అలాగే రీక్లైమ్డ్ ల్యాండ్ కెన్ బి utilized for agriculture, forestry and recreational purposes or as conservation areas, thus contributing to overall sustainable development of that region. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇట్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ ద కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. ఆ పోస్ట్ రిక్లమేషన్ యాక్టివిటీ కండక్ట్ చేసామంటే అక్కడ కమ్యూనిటీ అంతా ఎంగేజ్ అవుతుంది. సో అలాగే అక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇట్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ ఫర్ లోకల్ కమ్యూనిటీస్ టు పార్టిసిపేషన్ ఇన్ ద రీస్టోరేషన్ ప్రాసెస్. ఇట్ విల్ ఫర్దర్ క్రియేట్ జాబ్స్ అండ్ ఫోస్టరింగ్ ఎ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ స్టీవర్డ్షిప్ ఓవర్ ద రీహాబిలిటేటెడ్ ఏరియా. వాళ్ళే మళ్ళీ రీస్టోర్ చేశారు కనుక అక్కడ ఒక సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అదొక ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీన్ని కంక్లూడ్ చేయాలంటే ఈ విధంగా కంక్లూడ్ చేయొచ్చు. ఓవరాల్ open cast mining has a significant environmental impacts, but through careful planning and sustainable practices and post mining reclamation efforts, the negative effects can be minimized and land can be restored for future generations. సో ఈ విధంగా ఆన్సర్ చేసాం. 10 మార్క్స్కి అడిగారు, ఇంత రాయాల్సిన అవసరం లేదు, దీన్ని షార్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. జస్ట్ మీకు తెలియాలని చెప్పి కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 6th క్వశ్చన్, సిక్స్త్లో ఏం అడుగుతున్నాడు, వాట్ ఆర్ వేరియస్ మిటిగేషన్ యాక్టివిటీస్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు లోవర్ CO2 ఎమిషన్ ఫర్ ట్రేడింగ్ ఆఫ్ కార్బన్ క్రెడిట్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ అండర్ ప్యారిస్ అగ్రిమెంట్. సో దీన్ని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇన్ ఆర్డర్ టు లోవర్ CO2 ఎమిషన్స్ and meet its nationally determined contribution NDC under the Paris Agreement, the Indian government has identified number of mitigation activities that can be used to generate carbon credits. ఆ యాక్టివిటీస్ ఏంటి అనేది ఇప్పుడు మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఈ ఆన్సర్ని, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే. సో ఫస్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ యాక్టివిటీ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్. India has been focusing on promoting renewable energy resources such as solar, wind, hydro and biomass power. So government has set ambitious targets for the renewable capacity installation and has produced various incentives and subsidies to encourage the investment in the sector. ఈ విధంగా ఫస్ట్ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ టార్గెట్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, కొన్ని ఒక్కొక్కసారి అది అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ మన టార్గెట్స్ అందుకే మెన్షన్ చేయలేదు, ఒకసారి చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని. ఇప్పుడు మనకి 2030కి రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇంక్రీజ్ చేయడానికి 500 GW పెట్టుకున్నట్టున్నారు, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఇంప్రూవింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇండియా ఇస్ ఆల్సో వర్కింగ్ టు ఇంప్రూవ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ ఇట్స్ బిల్డింగ్స్. ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్స్ క్రియేట్ చేయడంలో ఫోకస్ చేయడం జరిగింది ఇండియా. అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్, ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్లో కూడాను ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ అని ఇంప్రూవ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏముంటుందంటే, amount of energy that is needed can be reduced and thereby we can reduce the emission of CO2, carbon dioxide into the environment. నెక్స్ట్ ఏంటి, డెవలపింగ్ కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ CSS టెక్నాలజీస్ని ప్రమోట్ చేస్తున్నారు. సో CSS టెక్నాలజీస్ కెన్ క్యాప్చర్ CO2, కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద పవర్ ప్లాంట్స్ అండ్ అదర్ ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్, దెన్ స్టోర్ ఇట్ అండర్ గ్రౌండ్. ఇది మెయిన్ థీమ్ CSS టెక్నాలజీస్ది. సో ఇది మనకి ఏం చేస్తుంది అంటే, ఇట్ హెల్ప్స్ టు ప్రివెంట్ CO2 ఫ్రమ్ ఎంటరింగ్ ద అట్మాస్ఫియర్ అండ్ కంట్రిబ్యూటింగ్ టు ద క్లైమేట్ చేంజ్. Next is shifting to cleaner fuels. ఇండియా క్లీనర్ ఫ్యూయల్స్కి
షిఫ్ట్ అవుతుంది. సో అది క్లీనర్ ఫ్యూయల్స్ అంటే ఏమేమి వస్తున్నాయి, న్యాచురల్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఆల్సో hydrogen based energy power in it to power its economy. So it will gradually reduce emissions from transportation power sector. అలాగే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్ అనేది ప్రమోట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ PAT స్కీమ్, యూ ఆల్రెడీ నో, పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ స్కీమ్. ఇట్ సెట్స్ ఎనర్జీ కన్సంప్షన్ టార్గెట్స్ ఫర్ ద designated industries. This scheme enables industries now, with the help of this scheme, industries can trade their energy saving certificates, thereby encouraging the energy efficiency improvements. నెక్స్ట్ ఏంటంటే ఎఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ కన్జర్వేషన్. ఫారెస్ట్ కన్జర్వేషన్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుంది అంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది క్వాంటిటీ అనేది తగ్గుతుంది అనమాట. కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రీన్ ఇండియా మిషన్, రెడ్ ప్లస్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో దీస్ మిషన్స్ ఆర్ ఎయిమింగ్ ఎట్ ఇంక్రీజ్ ద ఫారెస్ట్ కవర్ అండ్ దేర్ బై రిడ్యూసింగ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో కంప్లైయింగ్ విత్ ద UNFCCC డెసిషన్స్ అండ్ పర్పస్, ఇండియా హస్ ప్రిపేర్డ్ ఇట్స్ నేషనల్ రెడ్ ప్లస్ స్ట్రాటజీ రీసెంట్లీ. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి వచ్చేసి నెక్స్ట్ యాక్టివిటీ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, NAPCC. ఇందులో యాక్చువల్లీ 8 మిషన్స్ ఉన్నాయి. గ్రీన్ ఇండియా మిషన్ కూడా ఒక పార్ట్. సో ఈ 8 మిషన్స్ మనకి ప్రమోట్ చేస్తున్నాయి అనమాట CO2 ఎమిషన్స్ని తగ్గించడంలో. సో ఏంటంటే నేషనల్ సోలార్ మిషన్, మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ యాక్టివిటీ. 3 మెన్షన్ చేసాం. అన్ని చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది ఒక డైమెన్షన్ ఉన్నది అని చెప్పి చెప్తున్నాం అనమాట, అంతే. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే వీఆర్ ప్రమోటింగ్ ద ఎలక్ట్రిక్ మొబిలిటీ, EV వెహికల్స్ని ప్రమోట్ చేస్తున్నాం. సో వీఆర్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ స్టెప్స్ టు ప్రమోట్ EV వెహికల్స్ టు రెడ్యూస్ ద కార్బన్ ఎమిషన్స్ ఫ్రమ్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్. సో వేరియస్ ఇన్సెంటివ్స్ ఏంటి, ట్యాక్స్ బెనిఫిట్స్, అలాగే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట EVస్ని అడాప్ట్ చేసుకోవడంలో. అలాగే నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్స్, ఇండియా, ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్స్ అనేది ఫామ్ చేసాయి. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు డిప్లాయ్ ద సోలార్ ఎనర్జీ అండ్ టు రెడ్యూస్ ద డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ ప్రమోట్ సాయిల్ పవర్ జనరేషన్. ఈ విధంగా మన ఈ యాక్టివిటీస్ తీసుకొని CO2 ఎమిషన్స్ని తగ్గిస్తున్నది అనమాట. సో దీన్ని ఈ విధంగా కన్క్లూడ్ చేయొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ కమిటెడ్ టు టేకింగ్ యాక్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ దీస్ మిటిగేషన్ యాక్టివిటీస్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ కార్బన్ ట్రేడింగ్ మార్కెట్ ఆర్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్స్ స్ట్రాటజీ. నెక్స్ట్ 6B క్వశ్చన్ ఏంటంటే explain various challenges associated with disposing massive amounts of municipal solid waste and discuss action plan for municipal solid waste management in India for cities generating waste greater than 500 tons per day. ఈ విధంగా 2 పార్ట్స్లో ఉన్నది క్వశ్చన్. దీన్ని ఫస్ట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ విధంగా జస్ట్ అక్కడ ఉన్న స్టేట్మెంట్ని తీసుకొని ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. డిస్పోజింగ్ ఆఫ్ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ప్రెజెంట్ సెవరల్ ఛాలెంజెస్, సమ్ ఆఫ్ ద కీ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ MSWR అని చెప్పి ఫస్ట్ లైన్ రాసి ఈ విధంగా ఆ కీ ఛాలెంజెస్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే లిమిటెడ్ ల్యాండ్ అవైలబిలిటీ. మనకి ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. సో ఫైండింగ్ ఎ సూటబుల్ ల్యాండ్ ఫర్ వేస్ట్ డిస్పోజల్ ఈజ్ ఎ మేజర్ ఛాలెంజ్. సో పర్టికులర్లీ అక్కడ అర్బన్ ఏరియాస్లోని డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్లో లిమిటెడ్ ల్యాండ్ అవైలబిలిటీ అనేది చాలా ఛాలెంజింగ్ ఫ్యాక్టర్. అలాగే ద స్కేర్సిటీ ఆఫ్ ద ల్యాండ్ అండ్ కంపీటింగ్ ల్యాండ్ యూజ్ డిమాండ్స్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ టు ఎస్టాబ్లిష్ న్యూ ల్యాండ్ ఫిల్ సైట్స్. ఆల్రెడీ ఉన్న న్యూ ల్యాండ్ ఫిల్ సైట్స్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఒక ఛాలెంజ్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే పెద్ద ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే ఎక్స్పాండింగ్ ద ఎగ్జిస్టింగ్ వన్స్ని ఎక్స్పాండ్ చేద్దామంటే ల్యాండ్ అనేది దొరకడం లేదు. అది మేజర్ ఛాలెంజ్. నెక్స్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. మనకి ఇంప్రాపర్ వేస్ట్ డిస్పోజల్ కెన్ హ్యావ్ డిటర్మెంటల్ ఎఫెక్ట్స్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. ఎలా అంటే ల్యాండ్ ఫిల్స్ నియర్ బై సాయిల్ని, గ్రౌండ్ వాటర్ని కంటామినేట్ చేస్తున్నాయి. అలా కంటామినేట్ చేయడం వల్ల ఇట్ ఈస్ లీడింగ్ టు పొల్యూషన్ అండ్ హెల్త్ హజార్డ్స్. సో అలాగే ల్యాండ్ ఫిల్స్ నుంచి చాలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, ఎస్పెషల్లీ మీథేన్. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్రమ్ ది డికంపోజిషన్ ఆఫ్ ద వేస్ట్ కంట్రిబ్యూట్స్ టు ద క్లైమేట్ చేంజ్. దానివల్ల మనకి క్లైమేట్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవడం వల్ల క్లైమేట్లో చేంజెస్ కనిపిస్తున్నాయి. అలాగే మనకి కరెక్ట్గా ఇన్సినరేషన్ యాక్టివిటీ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే ఇట్ కెన్ ఆల్సో లెడ్ టు టాక్సిక్ పొల్యూటెంట్స్ రిలీజ్ ఆఫ్ టాక్సిక్ పొల్యూటెంట్స్ ఇన్ టు ద ఎయిర్. అలాగే నెక్స్ట్ డైమెన్షన్ ఏంటంటే వేస్ట్ కాంపోజిషన్ అండ్ హజార్డస్ మెటీరియల్స్. మున్సిపల్ సాలిడ్ వేస్ట్లోని చాలా మటుకు ఆ వేస్ట్లోని చాలా మటుకు మెటీరియల్స్ అన్ని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అన్ని మిక్స్ అయి ఉంటాయి. దాన్ని మనం హీట్రోజీనస్ మిక్స్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ వేస్ట్ ఉంటుంది, ప్లాస్టిక్స్ ఉంటాయి, మెటల్స్ ఉంటాయి, మన సిరంజెస్ ఉంటాయి. అలాగే హజార్డస్ సబ్స్టెన్సెస్ చాలా మటుకు ఉంటాయి అనమాట. గ్లాస్ పెంక్ అంటే గ్లాసెస్ ఉంటాయి. అలాగే చాలా మెటీరియల్స్ అని మిక్స్ అయ్యి వస్తుంది అనమాట. సో మేనేజింగ్ ది సెగ్రిగేషన్ ఆఫ్ ద వేస్ట్ కాంపోజిషన్ రిక్వైర్స్ డిఫరెంట్ డిస్పోజల్ మెథడ్స్ అండ్ ఇట్ ఈస్ పోజింగ్ challenges in the terms of
సార్టింగ్ అవుట్, అది సెగ్రిగేట్ చేయడంలోనే అవన్నీ డిఫరెంట్గా ఏ వేస్ట్ని సెగ్రిగేట్ చేయడంలో చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అలాగే రీసైక్లింగ్లో కూడా ప్రాబ్లం క్రియేట్ ఉంది. అలాగే ట్రీటింగ్ దట్ హజార్డస్ వేస్ట్ ఈజ్ ఆల్సో బికమింగ్ ఎ ఛాలెంజ్ బికాస్ ఇట్ హ్యాస్ సమ్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం చెప్తున్న డైమెన్షన్ ఇన్ఎడిక్వేట్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అన్ని రీజియన్స్లోని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండదు, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మెనీ రీజన్స్ ఆర్ lacking the proper waste management infrastructure. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కలెక్షన్ సిస్టమ్స్, వేస్ట్ని కలెక్ట్ చేసుకునే సిస్టమ్, అలాగే ఆ రీసైక్లింగ్ ఫెసిలిటీస్ అని కానీ, అలాగే వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి కానీ లేవు. అలాగే ఇన్ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేస్తుందంటే ఎఫెక్టివ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని ఎఫెక్టివ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎలాగంటే ఆ కరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల అన్సస్టైనబుల్ డిస్పోజల్ మెథడ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అన్సస్టైనబుల్ ఓపెన్ డంపింగ్, అన్కంట్రోల్డ్ బర్నింగ్, ఇవి అన్సస్టైనబుల్ డిస్పోజల్ మెథడ్స్. సో అన్సస్టైనబుల్ డిస్పోజల్ మెథడ్స్ ట్రెడిషనల్ మెథడ్స్ని ఫాలో అవడం వల్ల మళ్ళీ అక్కడ ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఫర్దర్గా. అదొక మెయిన్ ఛాలెంజ్ అనమాట, ఇన్ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగే ఫైనాన్షియల్ టెక్నాలజికల్ కన్స్ట్రెంట్స్. మనకి యాక్చువల్లీ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ని హ్యాండిల్ చేయాలంటే చాలా మటుకు రిసోర్సెస్ కావాలి. సో ఇట్ రిక్వైర్స్ సబ్స్టాన్షియల్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఆల్సో వీ నీడ్ అప్రోప్రియేట్ న్యూ టెక్నాలజీస్ ఆల్సో. సో చాలా మటుకు మున్సిపాలిటీస్, డెవలపింగ్ కంట్రీస్ దగ్గర అంత బడ్జెట్ లేదు. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ అనదర్ ఛాలెంజ్. సో అప్గ్రేడింగ్ ద existed waste management infrastructure is becoming a challenge, and also implementing the waste treatment technologies, advanced వేస్ట్ ట్రీట్మెంట్ టెక్నాలజీస్ని తీసుకురావడానికి కూడా ఒక పెద్ద ఛాలెంజింగ్గా ఉందన్నమాట లోకల్ బాడీస్ దగ్గర. నెక్స్ట్ ఏం చెప్తున్నా పబ్లిక్ అవేర్నెస్ అండ్ పార్టిసిపేషన్ డైమెన్షన్ మీద రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పబ్లిక్ పార్టిసిపేషన్, పబ్లిక్ అవేర్నెస్ చాలా ఎసెన్షియల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్లో. సో ఎడ్యుకేటింగ్ దీస్ కమ్యూనిటీస్, దిస్ పబ్లిక్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ వేస్ట్ సెగ్రిగేషన్. తడి చెత్త, పొడి చెత్త అని మనకి ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా. సో ఇంటి దగ్గరే ఈ రెండింటిని సెగ్రిగేట్ చేసి వాళ్ళు ఇస్తే కనుక చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో అలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. బట్ అంత లార్జ్ పాపులేషన్ని వైడ్ స్ప్రెడ్ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా కాంప్లెక్స్ టాస్క్గా మారింది అనమాట మున్సిపాలిటీస్కి, పంచాయత్స్కి. సో దిస్ ఈస్ ద అనదర్ డైమెన్షన్. నెక్స్ట్, సో ఈ ఛాలెంజెస్ని అడ్రస్ చేయడానికి ఇండియా ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ పార్ట్లో అడుగుతున్నారు. సో డిస్కస్ యాక్షన్ ప్లాన్ ఫర్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇండియా ఫర్ సిటీస్ జనరేటింగ్ వేస్ట్, అది కూడా గ్రేటర్ దెన్ 500 tons per day అని అడుగుతున్నాడు. సో దీనికి మోస్ట్లీ సేమ్ ఇప్పుడు మనం తెలుసుకుందానికే మనం నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో దాని ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క సొల్యూషన్. సో టు అడ్రస్ దీస్ ఛాలెంజెస్, ఇండియన్ గవర్నమెంట్ హెస్ డివైజ్డ్ అన్ యాక్షన్ ప్లాన్ ఫర్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ సిటీస్ జనరేటింగ్ మోర్ దెన్ 5 tons వేస్ట్ పర్ డే అని క్వశ్చన్లో ఉన్న స్టేట్మెంటే రాస్తూ ఆ ప్లాన్లోని కాంపోనెంట్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే సెగ్రిగేషన్ అట్ సోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సెగ్రిగేట్ ద వేస్ట్ అట్ ద సోర్స్. సో ఇది ఎలా చేయాలి అంటే ఎంకరేజింగ్ ద సిటిజన్స్ టు సెగ్రిగేట్ వేస్ట్ అట్ ద సోర్స్ ఇంటూ కేటగిరీస్ లైక్ బయోడిగ్రేడబుల్, రీసైక్లబుల్ అండ్ హజార్డస్ వేస్ట్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎఫెక్టివ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రమోట్ చేసినట్టు అవుతుంది అండ్ ఆల్సో ఇట్ ఎనేబుల్స్ ద ఎఫిషియంట్ రిసోర్స్ రికవరీ. సో మనం ఇందులో చాలా మటుకు కావాల్సిన రిసోర్సెస్ని మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే మనం దాన్ని ఫర్దర్గా వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు. వేస్ట్ ప్రాసెసింగ్ అండ్ ట్రీట్మెంట్, నెక్స్ట్ డైమెన్షన్. ఇంప్లిమెంటింగ్ ద వేస్ట్ ప్రాసెసింగ్ అండ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్. ఏంటి ఆ ఫెసిలిటీస్? కంపోస్టింగ్ ప్లాంట్స్, బయోమిథనేషన్ ప్లాంట్స్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ అండ్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్, వీటిని ప్రమోట్ చేయాలని చెప్తున్నారు. సో ఈ ఫెసిలిటీస్ ఏం చేస్తాయి అంటే హెల్ప్ రెడ్యూస్ ద వాల్యూమ్ ఆఫ్ వేస్ట్ గోయింగ్ టు ద ల్యాండ్ ఫిల్స్లో ప్రతిదీ పడేయాలని లేదు. చాలా మటుకు మనకి రీసైకిల్ చేసుకున్నవి అవసరమైన చాలా వాల్యుబుల్ రిసోర్సెస్ కూడా ఉంటాయి ఈ వేస్ట్లో. సో అవి ముందే సెగ్రిగేట్ చేసుకొని దాన్ని ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అని ఈ పాయింట్ డైమెన్షన్ ఉద్దేశం అనమాట. Next, sanitary landfills dimension. Developing the engineered sanitary landfills that adhere to environmental regulations and incorporate measures to prevent pollution, control emissions, minimize the impact on the surrounding environment and communities. So we need to develop engineered sanitary landfills which are based on environmental regulations. So ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఎన్విరాన్మెంట్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ శానిటరీ ల్యాండ్ ఫిల్స్ని క్రియేట్ చేయాలన్నమాట. సో అలా చేయడం వల్ల మనకి పొల్యూషన్ అనేది తగ్గుతుంది, ఆ ల్యాండ్ ఫిల్స్ నుంచి వచ్చే ఎమిషన్స్ అనేది కొంతవరకు కంట్రోల్ అవుతుంది. సో ఎన్విరాన్మెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ కూడా కంట్రోల్ చేయొచ్చు.
నెక్స్ట్ ఏంటంటే అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేయాలి. సో ఎడ్యుకేషనల్ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. సో ఆన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ వేస్ట్ సెగ్రిగేషన్ గురించి ప్రమోట్ చేయాలి. అలాగే వేస్ట్ కూడా ఎక్కువ జనరేట్ చేయకూడదు అనమాట. అది కూడా ఒక ఎడ్యుకేషనల్ అవేర్నెస్. అలాగే మన రీసైక్లింగ్ కూడా ప్రమోట్ చేయాలన్నమాట. సో ఇలాంటి అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, ఈపీఆర్ మీద రాస్తున్నాం. సో వీ హ్యావ్ టు హోల్డ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ అండ్ రీసైక్లింగ్ ద వేస్ట్ జనరేటెడ్ బై దర్ ప్రోడక్ట్స్. ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళని ప్రొడ్యూసర్స్ అంటాం. సో వాళ్ళు జనరేట్ చేస్తున్న ప్రోడక్ట్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ వల్ల వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది కనుక సో వాళ్ళకే రెస్పాన్సిబిలిటీ అనేది అప్పగించాలని చెప్తున్నాం అనమాట. సో దిస్ అప్రోచ్ ఎంకరేజెస్ మ్యానుఫ్యాక్చర్స్ టు డిజైన్ ప్రోడక్ట్స్ విత్ ఫోకస్ ఆన్ రీసైకలబిలిటీ. అప్పుడు వాళ్ళు రీసైకలబిలిటీ మీద కూడా ఫోకస్ చేస్తారు ఇండస్ట్రీస్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఇన్సెంటివ్స్ ఫర్ ప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ టెక్నాలజీ అడాప్షన్. సో వీ నీడ్ టు ఎంకరేజ్ innovative technologies and processes for waste management such as waste segregation systems and waste to energy conversion and also waste processing technologies. ఇవన్నీ టెక్నాలజీస్ ని అడాప్ట్ చేసుకోవడం వల్ల we can easily enhance efficiency in minimizing the environmental impact. Next we have to institutional capacity building ని strengthen చేయాలన్నమాట. సో లైక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మున్సిపల్ బాడీస్, లోకల్ బాడీస్ అండ్ ఆల్సో వేస్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీస్ ని వీటిని స్ట్రెంగ్తెన్ చేయాలి త్రూ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్డ్ గవర్నెన్స్ మెకానిజమ్స్. దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ ఎన్షూర్స్ ఎఫెక్టివ్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్, మానిటరింగ్ ఆఫ్ ద వేస్ట్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్స్. సో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది 6B క్వశ్చన్ని. నెక్స్ట్ 7A క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే బయోటెక్నాలజీ హ్యాస్ అన్లాక్డ్ ఎ వాస్ట్ పొటెన్షియల్ ఫర్ ఇంప్రూవింగ్ హ్యూమన్ లైఫ్ బట్ ద రిస్క్స్ ఇట్ పోజెస్ are now a concern. So discuss throwing light on blessing and curse of biotechnology. బయోటెక్నాలజీ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైం మనకి దీనివల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంది. అది ఏంటి అనేది డిస్కస్ చేయమంటున్నాడు అనమాట. సో సింపుల్ ఏంటంటే దాని అప్లికేషన్స్ చెప్పాలి. సో దానివల్ల క్రియేట్ అయిన నెగిటివ్ పాయింట్స్ కూడా రాయాలన్నమాట. సో మనం సింపుల్గా ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ని తీసుకొని ఫస్ట్ లైన్ రాయొచ్చు. బయోటెక్నాలజీ విత్ ఇట్స్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్, మెడికల్ రీసెర్చ్ అండ్ అగ్రికల్చర్ అండ్ అదర్ ఫీల్డ్స్ హ్యాస్ ఇండీడ్ అన్లాక్డ్ ద వాస్ట్ పొటెన్షియల్ ఫర్ ఇంప్రూవింగ్ హ్యూమన్ హెల్త్. బట్ హౌఎవర్, as with many powerful technology, it also comes with risks and ethical concerns. So ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేసి let us see the blessings and curses associated with the biotechnology అని ఫస్ట్ ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ ఇలా రాస్తాం. సో బ్లెస్సింగ్స్ ఆఫ్ బయోటెక్నాలజీలోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోటెక్నాలజీ హ్యాస్ రెవల్యూషనైజ్డ్ ద మెడికల్ రీసెర్చ్. మెయిన్ దీని అప్లికేషన్ మెడికల్ రీసెర్చ్, హెల్త్ కేర్ మీద చాలా ఎక్కువ పాజిటివ్ ఇంపాక్ట్ ఉందన్నమాట. సో ఇట్ లెడ్ టు ఎలా ఉంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇట్ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ డయాగ్నోస్టిక్స్, new therapies and also new treatments for various diseases including genetic disorders, cancer and infectious diseases. So biotechnology also enable the production of safer and more effective drugs and vaccines. Most effective drugs, vaccines ని తీసుకురావడం జరిగింది బయోటెక్నాలజీ వల్ల. అలాగే చాలా మటుకు జెనెటిక్ డిసార్డర్స్ ఇంక్లూడింగ్ క్యాన్సర్స్ ని కూడా క్యూర్ చేయడం జరిగింది బయోటెక్నాలజీ. సో దట్స్ వై బయోటెక్నాలజీ హ్యాస్ బ్రాట్ ఎ రెవల్యూషన్ ఇన్ మెడికల్ రీసెర్చ్ అండ్ హెల్త్ కేర్. నెక్స్ట్ బయోటెక్నాలజీ అడ్వాంటేజ్ ఏంటి? బయోటెక్నాలజీ హ్యాస్ ఫెసిలిటేటెడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్. బయోటెక్నాలజీ వల్ల మనకి జిఎం క్రాప్స్ వచ్చాయి. అది కూడా విత్ ఎన్హాన్స్డ్ ట్రేడ్స్ సచ్ యాజ్ పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్స్ క్రియేట్ చేసాం. అలాగే డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ తీసుకురావడం జరిగింది. అలాగే జిఎం క్రాప్స్ వల్ల ఈల్డ్ అనేది పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో బీటీ కాటన్. ఓకే, సో దీనివల్ల ఇంత అడ్వాంటేజ్ ఉంది జిఎం క్రాప్స్ వల్ల. బయోటెక్నాలజీ తీసుకొచ్చింది. సో దీస్ క్రాప్స్ హెల్ప్ అడ్రస్ ఫుడ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ బై ఇంక్రీజింగ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరిగింది. అలాగే రిడ్యూసింగ్ ద క్రాప్ లాసెస్. ఈ పాయింట్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ఏం చెప్పామంటే దాని వల్ల కలిగిన అడ్వాంటేజెస్ ఏంటో ఇక్కడ ఈ జిఎం క్రాప్స్ వల్ల ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డైమెన్షన్ ఏం చెప్తున్నాం అంటే మనకి బయోటెక్నాలజీ మనకి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని కూడా ఇంకా మిటిగేట్ చేయడంలో హెల్ప్ చేసింది. ఎలా చేసిందో చెప్తున్నాం ఇప్పుడు. బయో రీమేడియేషన్ టెక్నిక్ మీ అందరికీ తెలుసు. బయో రీమేడియేషన్ టెక్నిక్లో మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి మనం పొల్యూషన్స్ని, టాక్సిక్ వేస్ట్ని రిమూవ్ చేస్తాం అనమాట. సో బయో రీమేడియేషన్ అనేది ఒక బయోటెక్నాలజీ ఆఫర్ చేసిన సొల్యూషన్. సో దానివల్ల బయోటెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని మిటిగేట్ చేయడంలో కూడా హెల్ప్ చేసిందని చెప్తున్నాం. సో బయోటెక్నాలజీ కెన్ ఆల్సో కంట్రిబ్యూట్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్స్ కూడా మనం బయోటెక్నాలజీ ద్వారానే క్రియేట్ చేస్తున్నాం. సో ఇదంతా కూడా మనకి బయోఫ్యూయల్స్ వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అనేది తగ్గుతుంది. అలాగే మన ఫాసిల్ ఫ్యూయల్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది.
అని ఇక్కడ ఈ పాయింట్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బయోటెక్నాలజీ అప్లికేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇండస్ట్రీస్లో ఉన్నాయి. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఎనర్జీ ఇండస్ట్రీ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీస్లో ఉన్నాయి అన్నమాట పాజిటివ్ అప్లికేషన్స్. సో ఈ మెయిన్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఏం చేస్తున్నాయి అంటే బయో బేస్డ్ మెటీరియల్స్ని తయారు చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బయోఫ్యూయల్స్ వస్తున్నాయి, అలాగే బయోడిగ్రేడెడ్ ప్లాస్టిక్స్ని తయారు చేస్తున్నాయి. సో దేర్ బై these industries are reducing our dependence on non-renewable sources and promoting the sustainability in the environment. నెక్స్ట్ ఇంతవరకు బ్లెస్సింగ్స్ చూసాం. ఇప్పుడు కర్సెస్ ఆఫ్ బయోటెక్నాలజీ చూద్దాం. దీనివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మేజర్ ఇంప్లికేషన్ ఏంటంటే నెగిటివ్ ఇంప్లికేషన్ ఇథికల్ ఇంప్లికేషన్స్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఏం చేస్తుందో ఇథికల్ క్వశ్చన్స్ని రైజ్ చేస్తుంది అనమాట. సో మెయిన్లీ ఆన్ హ్యూమన్ జీన్ మోడిఫికేషన్, హ్యూమన్ జీన్స్ అనేవి మోడిఫై అవుతున్నాయి. సో దానివల్ల లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఇంకా తెలియదు. అలాగే క్లోనింగ్ మీద కూడా ఎలాగుంటుందో ఇంపాక్ట్ తెలియదు ఫ్యూచర్లో. అలాగే అదర్ ఇంటర్వెన్షన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వింగ్ ద biotechnology and genetic engineering also manipulating the genetic makeup of the ఆర్గానిజమ్స్. సో మనకి జెనెటిక్ మేకప్ ఆఫ్ ద ఆర్గానిజం కూడా కంప్లీట్గా చేంజ్ అవుతుంది. సో దాని లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఇప్పటికీ సైంటిస్ట్ కూడా తెలియదు, మనకి అది నెక్స్ట్ ఫ్యూచర్లో కనిపిస్తుంది. సో ఇవి మెయిన్ ఇథికల్ ఇంప్లికేషన్స్ అనమాట. సో దీస్ ఆర్ రైజింగ్ కన్సర్న్స్ అబౌట్ ప్లేయింగ్ విత్ ద నేచర్, ఓకే, అండ్ హ్యావ్ పొటెన్షియల్ సోషల్ అండ్ మోరల్ ఇంప్లికేషన్స్ అనేది మనకి జనరేట్ చేస్తుంది బయోటెక్నాలజీ యూసేజ్. నెక్స్ట్ మనకి రిలీజ్ ఆఫ్ ద జిఎంఓస్ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఇప్పుడు ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతున్నాయి. సో దానివల్ల మనకి చాలా పొటెన్షియల్ రిస్క్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ పాలినేషన్, మనకి ఆల్రెడీ న్యాచురల్లో ఉన్న వైల్డ్ వెరైటీస్కి జిఎం క్రాప్స్కి మధ్యలో క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. ఇట్ కెన్ మే లెడ్ టు స్ప్రెడ్ ఆఫ్ మోడిఫైడ్ జీన్స్, ఓకే, ఒక కొత్త రకం జీన్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందన్నమాట. జిఎం క్రాప్స్కి ఆల్రెడీ న్యాచురల్లో ఉన్న నేచర్ బేస్డ్ వైల్డ్ వెరైటీ క్రాప్స్ మధ్యలో క్రాస్ పాలినేషన్ జరగడం వల్ల అలాగే మనకి బయోడైవర్సిటీ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. అలాగే న్యాచురల్ ఈకోసిస్టమ్స్ మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ఎడిషనల్లీ ద అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ జిఎంఓస్ అండ్ నాన్ టార్గెటెడ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఆల్సో కాజ్ ఆఫ్ కన్సర్న్స్. ఈ జిఎంఓస్ వల్ల ఆల్రెడీ ఇంతవరకు మనం ఏ ఆర్గానిజమ్స్ అయితే చాలా పీస్ఫుల్గా ఉన్నాయో వాటి మీద కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది అనమాట. సో అది ఈ పాయింట్ మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ద యూజ్ ఆఫ్ బయోటెక్నాలజీ ఎస్పెషల్లీ ద జెనెటిక్ ఇంజనీరింగ్ రైజెస్ సేఫ్టీ కన్సర్న్స్. సో సేఫ్టీ కన్సర్న్స్ ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ rigorous testing and regulation to ensure the safety of the GMO crops and products that are derived from the biotechnology process. మనకి సేఫ్టీ కన్సర్న్స్, సేఫ్టీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చాలా మటుకు అంటే మనకి లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ తెలియవు కదా, సో బట్ మనం ముందే తీసుకొస్తున్నాం అనమాట. సో ఈ పాయింట్ మెయిన్ ఏంటంటే సేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి. సో వీ నీడ్ rigorous testing and regulation before we are bringing those products into the environment అని చెప్తుంది అనమాట. అలాగే కంటామినేషన్ అండ్ అన్ఇంటెండెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కుడ్ హ్యావ్ అన్నోన్ ఇంపాక్ట్స్ ఆన్ ద హ్యూమన్ హెల్త్. మనకి ఇంకా అన్ఇంటెండెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనకి దాని నుంచి ఇంకే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇంకా ఇప్పుడే తెలియదు. ఇప్పుడే మనం అది యూజ్ చేయడం స్టార్ట్ చేసాం. సో నెక్స్ట్ 10-20 ఇయర్స్లో మనం అన్ఎక్స్పెక్టెడ్ సైడ్ ఎఫెక్ట్స్ని చూసే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నాం అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఆల్రెడీ ఉన్న ఎకనామిక్ డిస్పారిటీస్ని బయోటెక్నాలజీ ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది అని నెక్స్ట్ డైమెన్షన్ తీసుకున్నాం. సో అది ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రోడక్ట్స్ తీసుకొస్తే దానికి పేటెంట్స్ ఇస్తారు, అలాగే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి అనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ కొత్త ప్రోడక్ట్ని అందరూ కూడా ఈక్వల్గా యాక్సెస్ చేయలేరు. మెయిన్ పూర్ పీపుల్ అండ్ డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్, వీళ్ళకి చాలా కాస్ట్ ఎక్కువ అయిపోద్ది అనమాట దాన్ని యాక్సెస్ చేయాలంటే. సో ఆ బయోటెక్నాలజీ ఇస్ ఇంక్రీజింగ్ ద ఎకనామిక్ డిస్పారిటీస్. సో ఇట్ ఆల్సో హిండర్స్ ద ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద బెనిఫిట్. సో అందులో వచ్చే బెనిఫిట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతుంది బయోటెక్నాలజీ. సో ఇట్ ఈస్ లిమిటింగ్ ద యాక్సెస్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్ మెయిన్లీ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ టు ఇంపార్టెంట్ అడ్వాన్స్మెంట్స్. మెయిన్లీ ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్లోనే ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ చూస్తాం కనుక డెవలపింగ్ కంట్రీస్కి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది అనమాట దాన్ని యాక్సెస్ చేయడంలో. నెక్స్ట్ దీన్ని ఈ విధంగా కన్క్లూడ్ చేయొచ్చు. టు మ్యాక్సిమైజ్ ద బెనిఫిట్స్ అండ్ మిటిగేట్ ద రిస్క్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ఎస్టాబ్లిష్ రోబస్ట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ అండ్ ప్రమోట్ ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేసి రోబస్ట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ని తీసుకురావాలని చెప్తున్నాం. సో అల్టిమేట్లీ ద పొటెన్షియల్ ఆఫ్ బయోటెక్నాలజీ టు ఇంప్రూవ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఇమ్మెన్స్, చాలా ఎక్కువే ఉంది. బట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్ టు అప్రోచ్ ఇట్స్ అప్లికేషన్స్ విత్ కాషన్ అండ్ ఇథికల్ అవేర్నెస్ అండ్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఫర్ ఇట్స్ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్. ఈ విధంగా కన్క్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ 7B ఏంటి? వై ఈజ్ ఈకో టూరిజం కన్సిడర్డ్ యాజ్ ఎ టూల్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ హెరిటేజ్? డిస్కస్ ద ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ద ఈకో టూరిజం అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈకో టూరిజం అంటే ఏంటో డిఫైన్ చేయండి. ఈకో టూరిజం అంటే ఏం లేదు, ఇట్ రిఫర్స్ టు రెస్పాన్సిబుల్ ట్రావెల్ టు న్యాచురల్ ఏరియాస్ దట్ కన్జర్వ్స్ ఎన్విరాన్మెంట్. కొన్ని న్యాచురల్ ఏరియాస్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో
ఆ ఏరియాస్ని వెళ్ళి చూడడమే ఈకో టూరిజం అనమాట, సింపుల్గా చెప్పాలంటే. అండ్ సస్టైన్స్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద లోకల్ కమ్యూనిటీస్ ఇన్ దట్ ఏరియా అండ్ ప్రొవైడ్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్రిచింగ్ ద ఎక్స్పీరియన్స్ ఫర్ విజిటర్స్. ఈ విధంగా ఈకో టూరిజంని డిఫైన్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ టూరిజం దట్ ఎయిమ్స్ టు మినిమైజ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ వైల్ ప్రమోటింగ్ కన్జర్వేషన్, కమ్యూనిటీ ఎంపవర్మెంట్, కల్చరల్ అండర్స్టాండింగ్. ఈకో టూరిజం కన్సిడర్డ్ యాజ్ టూల్ ఫర్ న్యాచురల్ హెరిటేజ్ బికాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్. క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నాం. ఈ పాయింట్ అంతా ఇంట్రడ్యూస్ చేయగలేదు, ఇంతవరకు ఇంట్రడ్యూస్ చేస్తే సరిపోతుంది, మీకు అర్థం అవ్వాలని ఈ పాయింట్ కూడా ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఎకనామిక్ ఇన్సెంటివ్స్ ఫర్ కన్జర్వేషన్ అనేది ఫస్ట్ రీజన్. ఈకో టూరిజం వల్ల ఆ ఏరియాలో విజిటర్స్ రావడం వల్ల రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అది కూడా రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? విజిట్ చేస్తున్నాం జస్ట్. సో దానివల్ల నేచర్ బేస్డ్ టూరిజం యాక్టివిటీ నుంచి జనరేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ సస్టైనబుల్. నెక్స్ట్, by providing economic benefits to local communities and governments, ecotourism is creating an incentive to protect and conserve natural areas. ఇక్కడ నుంచి వచ్చిన రెవెన్యూ వల్ల అక్కడ లోకల్ కమ్యూనిటీస్కి ఎకనామిక్ బెనిఫిట్స్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్స్కి ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేది వస్తున్నాయి. సో ఈ ఫైనాన్షియల్ రిసోర్స్ని ఫండింగ్ దేనికి చేస్తున్నారు? మళ్ళీ కన్జర్వేషన్ ఇనిషియేటివ్స్ అక్కడ తీసుకున్నారు కదా, అక్కడ ఏవైతే టేకప్ చేశారో వాటిని ఫైనాన్స్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్న హ్యాబిటేట్ని రీస్టోర్ చేయడంలో యూజ్ చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడంలోని యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఫస్ట్ పాజిటివ్ రీజన్. నెక్స్ట్ రీజన్ ఏంటంటే అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్. ఈకో టూరిజం ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ విజిటర్స్ టు ఎంగేజ్ విత్ అండ్ అప్రిషియేట్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్స్ దే ఆర్ విజిటింగ్. సో ఇట్ ప్రమోట్స్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ అనేది ప్రమోట్ చేస్తుంది. అలాగే అక్కడ విజిట్ చేసిన టూరిస్ట్ని ఎడ్యుకేట్ చేయడంలో కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎలా ఎడ్యుకేట్ చేస్తుంది అంటే దే విల్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. అండ్ ఆల్సో ఈకో టూరిజం ఇంక్రీజెస్ అవేర్నెస్ కెన్ లీడ్ ఈకో టూరిజం అక్కడ ఉన్న విజిటర్స్ అది విజిట్ చేయడం వల్ల వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ అవ్వడం వల్ల ఆ కన్జర్వేషన్ ఎఫర్ట్స్కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అలాగే ఎన్విరాన్మెంటల్లీ రెస్పాన్సిబుల్ బిహేవియర్స్ని అడాప్ట్ చేసుకోవడంలో కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసినట్టు అవుతుంది అనమాట. నెక్స్ట్, కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఈకో టూరిజం ఫోకసెస్ ఏ ఏరియాస్లో ఎక్కువ ఈకో టూరిజం ఉంటుంది? హై డైవర్సిటీ అండ్ సెన్సిటివ్ ఈకోసిస్టమ్ ఏరియాస్లో ఉంటుంది. సో బై ప్రమోటింగ్ రెస్పాన్సిబుల్ టూరిజం ప్రాక్టీసెస్ ఇన్ దోస్ ఏరియాస్ సచ్ యాజ్ మినిమైజింగ్ హ్యాబిటేట్ డిస్టర్బెన్స్ అండ్ రెస్పెక్టింగ్ ద వైల్డ్ లైఫ్ అండ్ ఈకో టూరిజం కెన్ కంట్రిబ్యూట్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. అలాగే ఈకో టూరిజం కెన్ ఆల్సో సపోర్ట్ రీసెర్చ్ అండ్ మానిటరింగ్ ప్రోగ్రామ్స్ దట్ ఎయిడ్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ద వీక్ దట్ ఈస్ ఫ్రెగైల్ ఈకోసిస్టమ్స్. ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ డైమెన్షన్. నెక్స్ట్ డైమెన్షన్ ఏంటంటే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్. ఈకో టూరిజంలోనే ఎక్కువగా అక్కడ లోకల్ కమ్యూనిటీస్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. మెయిన్లీ వాళ్ళు ఆ కన్జర్వేషన్ ఎఫర్ట్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కనుక అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. సో ఆల్సో ఈకో టూరిజం ఎంకరేజెస్ కమ్యూనిటీ బేస్డ్ టూరిజం ఇనిషియేటివ్స్ అండ్ ఆల్సో ఇట్ ప్రమోట్స్ సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ ఇన్ దోస్ ఏరియాస్. When the communities benefit from the presence of the tourists, they can become stakeholders in preserving their natural heritage and are motivated to protect it. వాళ్ళు మోటివేట్ చేసినట్టు కూడా ఉంటుంది అనమాట లోకల్ కమ్యూనిటీస్ని. ఈకో టూరిజం వల్ల లోకల్ కమ్యూనిటీస్ కూడా మోటివేట్ అయ్యి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ ఆ హ్యాబిటేట్ని న్యాచురల్ హెరిటేజ్గా ఫీల్ అయ్యి ఇంకా ప్రిజర్వ్ చేస్తారనమాట. సో దానివల్ల ఒక పాజిటివ్ డైమెన్షన్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్, ఈ ఈకో టూరిజంకి ఛాలెంజెస్ ఉన్నాయి, అదేంటి అని అడుగుతున్నాడు. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో డిస్కస్ ద ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ద ఈకో టూరిజం. లెట్ us see the first challenge is ఓవర్ క్రౌడింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఏదైనా ఒక ప్లేస్ బాగుంది అని చెప్పగానే అక్కడికి చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారు. దానివల్ల గ్రాడ్యువల్గా ఆ విజిటర్స్ పాపులేషన్ ఇంక్రీజ్ అవడం వల్ల అక్కడ ఓవర్ క్రౌడింగ్ జరుగుతుంది. ఓవర్ క్రౌడింగ్ జరగడం వల్ల అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది డిగ్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అదే ఫస్ట్ డైమెన్షన్. The popularity of the ecotourism can lead to overcrowding in sensitive areas and causing environmental degradation, habitat disturbance. Overcrowding వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల ఆ విజిటర్స్ని మేనేజ్ చేయలేరు. సో అలా చుట్టుపక్కల ఉన్న ఈకోసిస్టంలోని వాళ్ళు తెచ్చుకున్న బాటిల్స్ కానీ లేదంటే ఫుడ్ కానీ ఏదైనా పడేయడం వల్ల మళ్ళీ అక్కడ ఉన్న ఈకోసిస్టమ్ డెవలప్ అవుద్ది, అలాగే పొల్యూట్ అవుతుంది. సో దానివల్ల అక్కడ ఉన్న హ్యాబిటేట్ అనేది డిస్ట్రాక్ట్ అవుద్ది. సో అది మనకి బయట వాళ్ళు అక్కడ ఉండడం వల్ల ఎక్కువ వైల్డ్ లైఫ్ మీద కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్, స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే అన్సస్టైనబుల్ ప్రాక్టీసెస్. సమ్ ఫార్మ్స్ ఆఫ్ ఈకో టూరిజం మే నాట్ అడ్హియర్ టు సస్టైనబుల్ ప్రాక్టీసెస్. ఎంత ట్రై చేసినా సరే సెన్సిటివ్ ఏరియాస్లోని సస్టైనబుల్ ప్రాక్టీసెస్కి స్టిక్ అయి ఉండడం అంటే చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆఫ్ రోడ్ డ్రైవింగ్ చేస్తారు, అలాగే అన్రెగ్యులేటెడ్ హైకింగ్ ఉంటుంది, అలాగే అన్కంట్రోల్డ్ యాక్సెస్ టు ఫ్రెగైల్ హ్యాబిటేట్స్. ఎంత కంట్రోల్ చేసినా సరే వీక్ హ్యాబిటేట్స్లోకి ఎంటర్ అవుతూనే ఉంటారు అనమాట. సో ఇవన్నీ కూడా అక్కడ ఉన్న న్యాచురల్ ఏరియాస్ మీద కూడా వైల్డ్ లైఫ్ పాపులేషన్ మీద కూడా నెగిటివ్
ఇంపాక్ట్ అనేది చూపించి ఒక హార్మ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డిస్రప్షన్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్. ర్యాపిడ్ గ్రోత్ ఇన్ టూరిజం కెన్ డిస్రప్ట్ ద సోషల్ ఫ్యాబ్రిక్ అండ్ ట్రెడిషనల్ లైవ్లీహుడ్స్. ఎక్కువగా టూరిజం అనేది ఎక్కువ రావడం వల్ల, ఎక్కువ మంది టూరిస్టులు రావడం వల్ల కూడా అక్కడ వాళ్ళ లోకల్ లోకల్ ట్రెడిషనల్ లైవ్లీహుడ్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అని పాయింట్ చెప్తుంది. ఏ విధంగా చూపిస్తుంది అంటే అక్కడ ఉన్న కల్చర్ని ఎరోడ్ చేస్తుంది. వాళ్ళ కొత్త కల్చర్ని తీసుకొస్తారు అక్కడికి. అలాగే అక్కడ ఉన్న ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ని వాళ్ళు మానేసి కొత్త ప్రాక్టీసెస్ని, కొత్త న్యూ ప్రాక్టీసెస్ని లోకల్ పాపులేషన్ అడాప్ట్ చేసుకోవడం వల్ల ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ అనేవి కోల్పోతారనమాట. అలాగే బెనిఫిట్ షేరింగ్లో కూడా ఇన్ఈక్వాలిటీస్ని తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మిస్లీడింగ్ మార్కెటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మేము ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ యాక్టివిటీసే చేస్తున్నామని చెప్తారు కానీ కొన్ని కంపెనీస్, బట్ దే ఆర్ నాట్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. సో అది మిస్లీడింగ్ మార్కెటింగ్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ప్రాపర్ సర్టిఫికేషన్. వితౌట్ సర్టిఫికేషన్ దే విల్ ఎంగేజ్ ఇన్ దోస్ యాక్టివిటీస్ ఇన్ దోస్ ఏరియాస్. సో దానికి ప్రాపర్ సర్టిఫికేషన్ ఉండాలి, అలాగే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. సో మనకి కరెక్ట్గా రెగ్యులేట్ చేస్తూ ఉండాలి వాళ్ళ యాక్టివిటీస్ని. సో ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ఈకో టూరిజం ప్రాక్టీసెస్. సో మిస్లీడింగ్ మార్కెటింగ్ అనేది కూడా ఒక ఛాలెంజ్ అనమాట ఈకో టూరిజంకి. సో క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ నెక్స్ట్ డైమెన్షన్. ఈకో టూరిజం కెన్ కంట్రిబ్యూట్ టు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఎలాగా ఈకో టూరిజంకి అక్కడికి వస్తున్న వాళ్ళందరూ చాలా మంది కార్ల మీద వస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, ట్రాన్స్పోర్టేషన్, అలాగే గవర్నమెంట్ కూడా ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో అలాగే అక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు కొన్ని హాట్ ఏరియాస్లో ఏసీస్ ఉంటాయి. సో దాని నుంచి కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. అలాగే ట్రాన్స్పోర్టేషన్ వల్ల ఫాజిల్ ఫ్యూయల్స్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేస్తాయి. సో ఈ విధంగా అక్కడ మళ్ళీ బయోడైవర్సిటీ ఈకో సిస్టమ్ దెబ్బతింటుంది అనమాట. క్లైమేట్ చేంజెస్ కెన్ ఆల్సో డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఈకో టూరిజం డెస్టినేషన్స్ అండ్ ఆల్సో ఎఫెక్టింగ్ ఈకో సిస్టమ్స్ అండ్ ద వైల్డ్ లైఫ్ అండ్ ఓవరాల్ ద విజిటర్ ఎక్స్పీరియన్స్. క్లైమేట్ చేంజ్ అనేది ఓవరాల్ విజిటర్ ఎక్స్పీరియన్స్ కూడాను నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఛాలెంజెస్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. సో దీన్ని మనం ఈ విధంగా కంక్లూడ్ చేయొచ్చు. టు అడ్రస్ దీస్ ఛాలెంజెస్, రెస్పాన్సిబుల్ అండ్ సస్టైనబుల్ టూరిజం ప్రాక్టీసెస్ షుడ్ బి ప్రియారిటైజ్డ్. By adopting the holistic approach, ecotourism can continue to play a significant role in the conservation of natural heritage while benefiting local communities and promoting sustainable development. ఈ విధంగా ఈ క్వశ్చన్ని కంక్లూడ్ చేయొచ్చు. సో ఇక్కడ చాలా పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది, బట్ మీకు ఏ పాయింట్స్ కావాలో దాన్ని కొంచెం షార్ట్ చేసుకొని ఎగ్జామ్లో రాయాలి. ఇంత ఆన్సర్ రాయడం అంటే అక్కడ హైలీ ఇంపాసిబుల్. అందులోనే మనకి 10 మార్క్స్కి అడిగారు కనుక కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్కి ఇలాగ 2 sides రాయొచ్చు. కొన్ని క్వశ్చన్స్కి ఏంటంటే థర్డ్ సైడ్ 1/4 వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకు కొన్ని క్వశ్చన్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్ దగ్గర మనకి అక్కడ కంటెంట్ తక్కువ గుర్తుంటుంది అనమాట. సో మనకి ఎక్కడైతే ఎక్కువ గుర్తుందో ఆ క్వశ్చన్ అనలైజ్ చేస్తే ఇక్కడ మనకి మార్క్స్ ఎక్కువ వస్తాయి. సో దట్ ఈస్ ద టెక్నిక్ వైల్ రైటింగ్ ఆన్సర్ ఇన్ ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్. ఎందుకు అక్కడ మనకి ఎన్ని వర్డ్స్ రాయాలా అనేది ఏపీఎస్సి మెన్షన్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. వీఆర్ కన్క్లూడింగ్ దిస్ వీడియో హియర్. If you really like this video, then please do subscribe to Groups Master YouTube channel and share this video with your friends.